నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్‌స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనము తరచు చూస్తున్నాం. అంటే ఆలయాలకి సంబంధించి చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఫోన్‌లు పట్టుకెళ్తే దాన్నో హంగామా చేసి, హడావిడి చేసి, వాళ్ళని ఆపేసి పిల్లలతో ఉన్నా కూడా వెనక్కి పంపించేస్తూ ఉంటారు సెక్యూరిటీ. అంటే అవసరమైన చోట వాళ్ళు ఉపయోగించుకోకుండా అనవసరమైన ఎక్స్‌ట్రాలు చేస్తారని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి దేవాలయాల దగ్గర. సో, ఇప్పుడు చూస్తే ఏకంగా గర్భగుడినే షూట్ చేసి ఫోన్‌లోన వాళ్ళ ఎక్సెల్‌లో పోస్ట్ చేయడము, వాళ్ళ ట్విట్టర్ ఖాతాల్లోనే లేదా వాళ్ళ యూట్యూబ్స్‌లోనే పోస్ట్ చేస్తూ ఉన్నారు చాలా చాలా అదే మంది. చాలా సో, తప్పండి దీనికి అది. మీరేమంటారు? అంటే లేటెస్ట్‌గా శ్రీశైలంలో గూడా జరిగింది. ఎందుకని ఇంత భద్రతా వైఫల్యం? ఆ! అదే మా గదా! మధ్యన గూడా శ్రీశైలం మీద చాలా మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ఆ! శివభక్తులెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి దాడి చేశారు. చేశారు అని. యాక్చువల్‌గా అంత జరగలేదు గానీ అసలు అలాంటివి తెచ్చుకోవటం ఎందుకు? హ్మ్. మీరు ప్రతీదీ కూడా ముందుగానే యాంటిసిపేట్ చేస్తారు కదా! చేసినప్పుడు ఇంకొకటండి, మీకు కెమెరాస్ ఉంటాయి. అసలు కెమెరా ఉండగా ఇతను ఫోన్ ఎలా పట్టుకెళ్ళాడు? అంటే హ్మ్. మీరు తెలిసిన వాళ్ళైతే మీరు లీనియన్స్ ఇస్తున్నారా? జామర్ చెకింగ్ గూడా ఉంటుంది గదా మేడం జామర్ ఫోన్స్. ఉండాలి ఆటోమేటిక్‌గా అసల. హ్మ్. కదా! అవును. అసలు మీకు కొంత అసల ఈసారి వాళ్ళేం చేయాలంటే, ఆ గర్భగుడి చుట్టూ అవును. జామర్ పెట్టేస్తే ఫోన్ పనిచేయదు. అవును. అది అది వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే ఇది చాలా తప్పండి. హ్మ్. వాళ్ళెవరో వాళ్ళ వ్యూస్ కోసం గర్భగుడి తీసేసి, ఆ పవిత్రత అంతా కూడా నాశనం చేయటమే కదా! అవును. అంటే మన హిందువులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఎందుకనే సిగ్గుపడాలి. చెప్పేది. మనం అవును. ఏదో పెద్ద దిగొచ్చినట్టు, మనకన్నీ తెలుసున్నట్టు, మళ్ళా ఉపన్యాసాలు వేరే అవును. కదా! కాబట్టి అది తీసిన వాడెవడో ఇంకా గుర్తించలేదు. ఇంతవరకు ఆలయ అధికారులు ఎవరు స్పందించలేదు. ఏఈఓ గాని, ఈఓ గాని ఎవ్వరు హ్మ్. స్పందించలేదు. అవును. అక్కడ మరి సెక్యూరిటీ ఉందంటున్నారు. పోలీస్ ఎస్పీ లెవెల్‌లో ఉన్నారు. అన్నీ ఉన్నా కూడా ఇలా జరిగింది. ఇంకేవైనా చొరబాటు, వ్యతిరేక చర్యలు గూడా ఏవండీ జరగొచ్చు. వాళ్ళు ఇప్పుడసల ఫోన్సే వదిలేస్తున్నారంటే. మీరన్నట్టుగా ఎవరైనా వెళ్లి చొరబాటుదారులొచ్చేసి హ్మ్. ఏదైనా చేస్తే గతేంటి? అంటే వాళ్ళిప్పుడు వెపన్స్, మొబైల్స్ చెక్ అంతే గదా! చేయలేనట్టే గదా! చెక్ అక్కడ చేయలేనట్టే. మనకర్థమవుతున్నది. అదే కదా! ఇప్పుడు దీన్ని బట్టి మీకర్థమవుతోంది. ఇప్పుడు తిరుపతిలో మనకి తెలుసు. వాడెవడో మందు బాటిల్స్ తీసుకొచ్చి హ్మ్. సాక్షి రిపోర్టరు. మరి ఎట్లా వెళ్తాయి పైకి? అంటే అవును. చెకింగ్ సరిగ్గా లేదనే కదా! ప్రతీదీ మీకింత లూప్ హోల్స్ ఏంటి? అసలు హిందూ దేవాలయాల్లోనే ఇలా జరుగుతోంది. ఆ! అంటే హిందూ దేవాలయాల మీద ఇంకా క్రైస్తవుల పెత్తనం ఉందా? వైసీపీ పెత్తనం ఉందా? వైసీపీ వాళ్ళెవరైనా ఉన్నారా? హ్మ్. ఈ కోణంలో చూడండి. ఎందుకంటే వెంటనే వైసీపీ స్పందించింది. హ్మ్. అవును. చిన్నదొచ్చిందంటే వైసీపీ వ లైన్‌లోకొచ్చేస్తది. ఎందుకొస్తోంది? మీకెట్లా తెలుస్తోంది? హ్మ్. నేనడుగుతున్నదది. కావాలనే ప్లాన్ జేసి అది. చేయించి ఇప్పుడు మీకు చేస్తున్నారు. ఇంతకుముందు సింహాచలం కూడా ఎవరో తీసి పెట్టారు. అవునవును. అందుకని వీటి మీద దృష్టి పెట్టాలండి. హ్మ్. ఇవి జరగకుండా చూడాలి అంటే దేవాదాయ శాఖ మంత్రి కూడా స్పందించాలి. ఆనం రామనారాయణ రెడ్డి. హ్మ్. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకు ఆయన స్పందించట్లేదు? ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి? శ్రీశైలం అనేది చాలా పెద్ద టెంపుల్ తిరుపతి తర్వాత. అవును. సో, ఖచ్చితంగా వీటి మీద స్పందన ప్రభుత్వం తరఫు నుంచి కూడా రావాలి. రైట్. థాంక్ యూ.